కుమారి ఋగ్వేదం పద్మశ్రీని పద్యగాన మాధురి నిర్వహించడానికి వేదికకు ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. సింహపూడి ఫౌండేషన్ సంస్థ స్థాపించినప్పటి నుంచి 6 సంవత్సరాలు అయింది. ఫౌండేషన్ ఎప్పుడూ కూడా ఒక విలక్షణమైనటువంటి నూతనమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను సమర్పిస్తూ ఉంటుంది. ఒక వేదిక మీద చేసిన కార్యక్రమాన్ని ఇంకో వేదిక మీద చెయ్యదు. ఇది మా మనవి. ఇక్కడ నేను లోగడ 60 పద్యాలు, 60 మంది కౌరవి, 60 నిమిషాలు, 60 రాగాల్లో పాడాను. పాడితే 6 వరల్డ్ రికార్డ్స్ నాకు వచ్చినాయి. అయితే ఇంతటితో ఆగిపోకుండా పద్యగాన మాధురిని విస్తృతం చేయాలి, రేపటి తరం వాళ్ళకు అందించాలి మనం అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని ఋగ్వేదం పద్మశ్రీని నేను అడిగితే ఆ అమ్మాయి అంగీకరించింది. నాకు చాలా సంతోషం. మ్యూజిక్ డిప్లొమా చేసింది. సంగీతంలో మంచి పట్టున్నది. అనేక వందల వేల కార్యక్రమాలు చేసింది. ఎన్నో రికార్డ్స్ వచ్చినాయి. దాని గురించి చెప్పాలంటే అరగంట పడుతుంది కనీసం. అందుకని మీరు పద్యగానాన్ని వింటేనే మీకు తెలుస్తుంది ఆమెకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో, ఎంత గౌరవం లభించిందిలో కూడా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు సమర్పించింది. భువనవిజయంలో ఈమె అల్లసాని పెద్దన వేషం వేసింది. అంటే అంతా ఆడవాళ్ళే. భువనవిజయంలో వేసిన వాళ్ళంతా ఆడవాళ్ళే. వాళ్ళు మగ వేషాలు వేశారు. ఈ రకంగా ఇప్పుడు ఈ అమ్మాయి 60 రాగాల్లోనూ 60 పద్యాలు పాడగలదు. కానీ ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 20 పద్యాలు మాత్రమే, 20 రాగాల్లో పాడిన రాగం పాడకుండా, పాడిన పద్యం పాడకుండా, పాడిన కవి కూడా కాకుండా ఒక్కొక్క కవిది ఒక్కొక్క పద్యం తీసుకుని పద్యాన్ని వినిపిస్తుంది. ఇందులో నేను మొట్టమొదట ప్రతి పద్యానికి ముందు ఆ కవి యొక్క పరిచయం చాలా సంక్షిప్తంగా, అంటే కొన్ని సెకండ్లలో, కొన్ని నిమిషాల్లో కాదు, కొన్ని సెకండ్లలో, అంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకని నన్నయ్య గారి పద్యం మొట్టమొదటి పాడుతుంది. కవిత్రయంలో మొదటి కవి ఎవరి చేత ఆది కవి అన్నారు. మహాభారతానికి ఆంధ్రానువాదం ప్రారంభించాడు ఆయన. వాగన శాసనుడు, ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచయార్థ సూక్తి అన్న 3 లక్షణాలు నన్నయ్య గారి రచనలో శోభిల్లుతాయి అని పండితులు చెప్తుంటారు. రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి. సత్యవాక్కు మహిమ ఎంత శ్రేష్టమైనదో ఈ పద్యంలో వివరిస్తారు. శకుంతలోపాఖ్యానంలో శకుంతల చెప్తుందన్నమాట. సత్యం యొక్క గొప్పతనం ఏంటి? లోక సత్యే ప్రతిష్ఠిత అన్నారు. సత్యం యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని చెప్తుంది ఈ పద్యంలో. ఈ పద్యాన్ని పద్మశ్రీ భాగేశ్వరి రాగంలో పడుతుంది. నుత జలపూరితం బులగునో తొలు నోరిటి కంటే సూనృత వ్రత ఒక బావి మేలు మరి బావులు నోరిటి కంటే యొక్క సత్కృతువది మేలు తత్కృతు శతంబున కంటే సుతుండు మేలు
అందరూ చప్పట్టు కొడితే అమ్మాయి కంటే నాకు ఉత్సాహంగా ఉంటుంది ముందు. తిక్కన గారు, తిక్కన గారి పద్యం కవిత్రయలో రెండవ కవి తిక్కన గారు. నెల్లూరు మనవ సిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు. కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు ఈయన గారి బిరుదులు. తిక్కన గారి రచనలో నాటకీయత విశేషంగా కనిపిస్తుంది. 15 పర్వాల భారతాన్ని ఆంధ్రీకరించారు. లక్ష్మీదేవిని గౌరీదేవిని కలిపి ప్రార్థన చేస్తూ తిక్కన గారి పద్యం పద్మశ్రీ నోట విందామా. రాగం రేవతి. శ్రీయల గౌరి నాబరకు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయతమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమః శివాయ, విష్ణు రూపాయ నమః శివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వమున గొల్చెదన్ ఇష్ట సిద్ధికిన్. ఆ పోతన గారు భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం వంటి శ్రీమన్ మహాభాగవతం ద్వారా తెలుగు తీయందనము అందించినటువంటి మహాకవి బంబెర పోతన భక్తుడు. వినమ్రత, భక్తి, ఆర్ద్రత పుణిగి పుచ్చుకొని రాసినటువంటి మహోత్కృష్ట పురాణ గ్రంథం భాగవతం. గంటమో చేతిలోని ములుగర్రయో అని కరుణశ్రీ గారి ప్రశంసా వాక్యములు అందుకున్న మహాకవి పోతన వీరభద్ర దండకం, భోగిని దండకం, నారాయణ సత్యం వంటి ఎన్నో రచనలు చేశారు. ఆయన లేఖని నుంచి వెలువడినటువంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో పోతన గారి పేరు ఎత్తగానే మనకు గుర్తు వచ్చే పద్యం ఏమిటి? మందార మకరంద మాధుర్యం. ఆ పద్యాన్ని హిందోళ రాగంలో పాడుతుంది. పాడిన రాగం పాడదు, అంతేనా? పాడిన పాడద్దు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలదోగు రాయంచనునే తరంగిణులకు లలితరసాల పల్లవ కాది చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగుని సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. చేరునే కుటజములకు. కో అనడంలోనే కోకిల పాడుతున్నట్టే అనిపించింది కదండి మనకు. సంతోషం. శ్రీనాథుడు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు. శృంగార నైషధము, ముహూర్తరాట చరిత్ర, శాలివాహన సప్తశతి, కాశీఖండం, హరవిలాసం వంటి కృతులను ఎన్నో వల్లించారు. రసప్రసిద్ధ ధారాధుని శ్రీనాథుడిని అభివర్ణించారు. రాయలసీమలో
నీటి కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు శ్రీరాధుడు ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి. ఆ శివుణ్ణి సంబోధిస్తూ ఇక్కడ నీళ్ళు లేక చాలా బాధపడుతున్నారాయా అంటూ ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యం షణ్ముఖ ప్రియ రాగంలో పాడుతుంది. సిరిగలవానికి చెల్లును, సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్. తిరిపెమునకిత్తరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలన్నీ తెలుగు లెస్సన్ని తెలుగు భాషకు పట్టం కట్టిన శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో భువన విజయపు సాహితీ గోష్ఠులు జరిగేవి. కవి పోషకుడే కాదు, మహాపండిత కవి కూడాను. ఆముక్త మాల్యద ఆయన మహోత్కృష్ట కృతి. అందులోంచి మొదటి పద్యం ఋగ్వేదం పద్మశ్రీ శ్యామరాగంలో పాడుతుంది. శ్రీకమనీయ హారమణి చెన్నుగదానును కౌస్తుభంబుదందు ఆ కమలావధోటియును ఉదారతతోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమయకృతులచ్చత పైకి తోచి స్తోకతనందు తోచెనన శోభిలు వెంకట భర్త కొల్చెదన్. అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన రాసినటువంటి స్వాలోచిష మనుసంభవం అన్న ప్రబంధం తెలుగు పఠితకు కావ్య సుగంధం అందించింది. భువనవిజయంలో పెద్దన గారిది అగ్రస్థానం. ఆ సుదీర్ఘ ఉత్పల మాలికకు ముగ్ధుడై రాయలు గారు ఆయన పాదాలకు గండ పెండేరం తొడుతాడు. ఈమె అల్లసాని పెద్దనగా వేసింది భువన విజయంలో. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈమె పాదానికి గండ పెండేరం తొడిగాడు. సిద్ధుడిచ్చిన పాదలేపన ప్రభావంతో హిమవత్పర్వత ప్రాంతం చేరుకొని అక్కడి అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని తొలగించి ముగ్ధుడైపోయాడు ప్రవరుడు. మాండురాగంలో పాడినటువంటి పద్యాన్ని ఆస్వాదించండి. అటజని కాంచి భూమి సురుడు అంబర చుంబి శిరస్సరచ్చరీ పటల ముహుర్ముహుర్లుఠర భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్
ఆ ఆ ఆ అర్ధగంట సేపు ఈ మౌన రాగాన్ని ఆలపించేటువంటి సామర్థ్యం ఉంది ఈ అమ్మాయికి. అర్ధగంట సేపు మౌన రాగం ఆలపించగలదు. అంత అనుభవం సంపాదించింది, ప్రాక్టీస్ చేసింది, సాధన చేసింది. 4 రోజులు పైగా సాధన చేసింది. అల్లుకుపోయింది. ఎలా చెప్తే అలా అల్లుకుపోయింది అమ్మాయి చాలా చక్కగా. దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రాసినటువంటి పరమ భక్తాగ్రేసరుడు దూర్జటి. భక్తి, ఆర్ద్రత, శరణాగతి ముప్పేటగా మలచి వ్రాసిన ఈ శతకం తెలుగు కవులను ఎంతగానో ప్రభావితం చేసింది. భక్తి అన్నది బాల్యం నుంచే అలవర్చుకోవాలి, వార్ధక్యంలో కాదు అన్న మహత్తర సందేశం మూల్తానీ రాగంలో సాగినటువంటి ఈ పద్యం వ్యక్తం చేస్తుంది. విందామా? దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా నంది తిమ్మన పారిజాతాపహరణం తిమ్మన గారి అద్వితీయ రచన. కథానాయిక ముక్కును ఓ పద్యంలో అసమానంగా వర్ణిస్తూ చెప్పాడు. అందుకే ఆయన్ను ముక్కు తిమ్మన అని కూడా అన్నారు. శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణికి ఇస్తే సత్యభామ అలిగింది. ఆ అలక మాన్పే ప్రయత్నంలో వాసుదేవుడు పలికిన పద్యం ఇది. ఈ పద్యాన్ని అభేరి రాగంలో పాడుతోంది పద్మశ్రీ. నను భవనీయదాసుని మనం బుననయ్యపు కింక బోని దాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాకిన నొచ్చునంచునేననియద అల్కమానవు కదాయికనైన అరాళ కుంతలా ఆ తెనాలి రామకృష్ణ కవి గొప్ప ప్రౌఢ కవి. పాండురంగ మహాత్మ్యం సుప్రసిద్ధ కృతిగా మంచి పేరు తెచ్చిపెట్టింది రామకృష్ణ కవికి. సముద్రుడు భర్త, నదులన్నీ భార్యలు. కానీ తుంగభద్ర నది సముద్రంలో కలవదు. తుంగభద్ర నది ఉత్తుంగ తరంగ సౌందర్యాన్ని మన మనోనేత్రాల ముందు ఉంచుతున్నది పద్మశ్రీ బిళహరి రాగంలో.
గంగా సంగమమెచ్చగించునే మదింగా వేరిగా నంగీకారమునర్చునే యమునతో నానందం బొందునే రంగ తుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీయంగం బంటి సుఖించునేని గుణభద్ర తుంగభద్ర నది మొల్ల తొలి రామాయణ కవయిత్రి మొల్ల వినమ్రత, ఆర్తి, శరణాగతి, సరళ సుబోధక శైలి మొల్ల కవితా రచనలో తొణికిసలాడుతున్నాయి. రామ పాద ధూళి సోకి రాయి రమణిగా మారిందిట. అందుకే గుహుడు శ్రీరాముడి పాదాలను కడిగి తన నావలోకి ఆహ్వానించాడు. ఈ భావం వ్యక్తమవుతుంది చక్రవాక రాగంలో ఈ పద్యంలో. సుడిగొని రామ పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్వడ ఒక కాంతయ్యనట పన్నుగ నీతిని పాదరేణులీడబడినోడ సోక ఇది ఎట్లగునో ఎని సంశయాత్ముడై కడిగెగుండు రామపద కంజయుగంబు శుభంబు పెంపునన్ చక్రవాకం రాగం వినగానే మీరు చాలామందికి ఒక పాట గుర్తొస్తుంది. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం అని కీర్తన గుర్తొస్తుంది మీకు. భక్త రామదాసు గారు, వారి అసలు పేరు కంచర్ల గోపన్న గారు, నేలకొండపల్లి వాస్తవ్యులు. వారి యొక్క రామభక్త మందిరంలో నేను భక్తి రంజని కార్యక్రమం సమర్పించేటటువంటి భాగ్యం నాకు లభించేది కొన్నేళ్ల క్రితం. అసలు పేరు కంచర్ల గోపన్న, భద్రాచలం తహసీల్దారుగా పదవీ బాధ్యత చేపట్టిన వచ్చిన సుంకం అంతా కూడా సొమ్మంతా కూడా రాముడికి గుళ్ళు గోపురాలు కట్టించాడన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అందుకు తానిషా భక్త రామదాసును బందీ చేశాడు. రామదాసు రాసిన దాశరథి శతకంలోని పద్యాలు ఎంతో ప్రశస్తమైనటువంటివి. శ్రీరాముడి పట్ల పరాకాష్ఠ పొందినటువంటి రామభక్తి ఈ పద్యంలో వింటాం మనం. శ్రీరామం భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోడ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడను చున్ గడగత్తి భేరి కాడాండ డాండ డాండ నినదం లజాండము నిండ మత్త వేదండమునికి చాటెదను దాశరథి కరుణా పయోనిధి ఆ
యోగి వేమన విశ్వదాభిరామ వినుర వేమ. ఒక్క వేమన పద్యమైన రాని తెలుగువాడంటూ ఎక్కడా లేడు తెలుగునాట. కనీసం ఒక్క పద్యమైనా వచ్చు నిరక్షరాస్యుడు కూడా. సర్వకాలీనమైనటువంటి సార్వజనీయమైన సర్వజనామోదితమైన వేమన పద్యాలు ఏనాటికైనా శిలక్షరాలు, అక్షర సత్యాలు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అనేటువంటి సత్యాన్ని అందరూ ఒప్పుకుంటారు. అయితే మరి ఈ అమ్మాయి ఏ పద్యం పాడుతుందో విందాం. చారుకేశి రాగంలో పాడుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేల, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. గుర్రం జాషువా గారు నవయుగ చక్రవర్తి, దళిత పక్షపాతి, పీడిత తాడిత నిమ్న వర్గీయ జనుల హితము గోరి జాషువా గారు రచించినటువంటి ఖండ కావ్యాలు అజరామరాలు. పచ్చి బాయింతరాలు మా భరతమాత అంటూ భరతమాతను కీర్తించినటువంటి మహనీయుడు. ఇటువంటి పదబంధం, ఇటువంటి పద ప్రయోగం మరొక కవి ఎవ్వరూ చేయలేకపోయారు. ఆ ఒక్క పంక్తి చాలు ఆయన జాతీయ భావుకత పరిమళాలను విశ్వమంతా పర్యాప్తమైనవని చెప్పడానికి. హరిశ్చంద్ర నాటకంలోకి ఆయన తాత్విక చింతన గల పద్యాలను పోగలమా? అంత అద్భుతమైనటువంటి పద్యాలు ఆయన రచించిన పద్యాలను తీసుకున్నారు హరిశ్చంద్ర నాటకంలోకి. సింధు భైరవి రాగంలో పాడాలి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే, ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కరగిపోయే, ఇచ్చోట నెట్టి పేరెన్ని కంగనుగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించే, ఇది పిశాచులతో నిఠలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదోత తీక్షణ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనంబు. ఆ
చాలా కష్టావధానం. అది చాలా సులభంగా చేయవచ్చు అని మన 9 ఏళ్ల కుర్రవాడు సంకీర్తి 12 ఏళ్ల కుర్రవాడు 9వ క్లాస్ చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్నటువంటి వాడు 10లోకి వచ్చాడు. ఇప్పుడు 10లోకి వచ్చావా? సంకీర్తి 5 అష్టావధానాలు చేశాడు. చాలా బాగా చేశాడు. ఒక అష్టావధానం నేను విన్నాను, చాలా బాగా చేశాడు, అద్భుతంగా చేశాడు. మీరు ఎవరైనా పిలవచ్చు, అతన్ని అవధానం పెట్టించవచ్చు. చాలా అద్భుతంగా పిల్లల్ని ప్రోత్సహించాలి మనం. చాలా సంతోషం. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి ఆచార్య ఫణీంద్ర గారికి. అష్టావధాన ప్రక్రియ అనగానే మనకు తిరుపతి వెంకట కవులు గుర్తుకొస్తారండి. మా అవధానానికి తిరుగు లేదని సవాలు విసిరిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ మహానుభావులు. అంతేకాదు వారు రచించిన శ్రీకృష్ణ రాయబారం, అందులోని చెల్లియో చెల్లకు నిరక్షరాస్యులు సైతం పాడుతుంటే వింటూ తన్మయులైపోతాం. పద్మశ్రీ మొదటి గళం నుంచి 100% చెల్లిన ఆ పద్యాన్ని విందాం మనం ఇప్పుడు. కళ్యాణి రాగం రాగమేనా? చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు దొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లిరణంబగోర్చెదవు ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. రంగస్థల నాటకాల్లో అయితే దీన్ని రాగాన్ని పావుగంట సేపు రాగాన్ని తీస్తారు, తీయచ్చు. కానీ ఇక్కడ మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. సరే, బలియేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించిన సత్యహరిశ్చంద్ర నాటకం వందలాది ప్రదర్శనలు జరిగాయి. ప్రేక్షకుల కంట నీరు తెప్పించిన తీరు ఈ నాటకంలో మనం చూస్తాం. కాశీ క్షేత్ర వైభవాన్ని వర్ణిస్తూ సతీమణి చంద్రవతితో ఇలా చెప్తాడు హరిశ్చంద్రుడు. ఈ పద్యం శుద్ధ ధన్యాస రాగంలో పద్మశ్రీ శ్రవణ శుభగంగా పాడుతుంది, విందాం. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి కరుణశ్రీ గారి అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని మీ అందరికీ తెలుసు. తీయని తేనె, కమ్మని వెన్న, చల్లని వెన్నెల, పరిమళాల పారిజాతం, వెలుగు జిరుగుల తెలుగు సొబగు, మధుర మంజుల ముగ్ధ మనోహరమైన నురికారపు రససిద్ధి స్వరశుద్ధి, ఇవన్నీ కలిసిన
ద్రాక్షాపాక పద్య ప్రసాదం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. వారి పుష్ప విలాపం ఘంటసాల గారి గళాన విరాజిల్లింది, జాలువారింది, శ్రోతలను మైమరిపింపజేసింది. పుష్ప విలాపం అంటే తెలియని వారు లేరు. ఆ తర్వాతనే కరుణశ్రీ గారి యొక్క పేరు బయటికి వచ్చింది, ప్రచారంలోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆయన అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు కరుణశ్రీ గారు. 8వ తరగతిలో తెలుగు వాచకంలో నేను నేర్చుకున్న కరుణశ్రీ గారి పద్యాలు 14 పద్యాలు పాడితే దూరదర్శన్ వారు నాకు 10,000 రూపాయలు చెక్ ఇచ్చారండి. 8వ తరగతిలో నేర్చుకున్న పద్యాలు. మా గురువు గారికి నమస్కారం చేస్తున్నాను ఈ సందర్భంగా. తర్వాత ఇప్పుడు ఈ పద్యాన్ని, పుష్ప విలాపంలోని పద్యాన్ని శివరంజని రాగంలో పాడుతుంది పద్మశ్రీ. మావెలలేని ముగ్ధ సుకుమార సుగంధమరంధ మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుదోడ చిమ్మి మమ్మావల పారబోతురు కదా. నరజాతికి నీతియున్నదా? ఆ డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు, ఆచార్య ఫణీంద్ర గారి గురువు గారు. వారి పద్యాలు లేకపోతే కార్యక్రమం కొనసాగదండి. అంత అద్భుతమైన పద్యాలు రాశారు వారు, అద్భుతమైన గ్రంథాలు రాశారు, ఎన్నో రచనలు చేశారు. బహు గ్రంథకర్త. వీరి ఖండకావ్యం శీర్ణమేఖ ఒకనాడు గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా భాషా సేవలు అందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఎన్నో కృతులను వెలయించారు. వీరి గ్రంథానికి నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుండి తెలుగు భాషా సమితి పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వీరు అందుకున్నారు. పద్యకవిత అభివృద్ధికై నండూరి వారు చేసిన సేవ అత్యంత శ్లాఘనీయం. వీరు రచించిన పద్యం హంసానంది రాగంలో ఇప్పుడు వింటాం. హంసానంది. నేలపడును వాన నింగి మప్పుల నుండి, నేలపడును వాన నింగి మప్పుల నుండి, పలుకరించి మొక్క పోవగునో, గుడ్డు నుండి పక్షి కోన వెలువడి వచ్చో, కలము నుండి అట్లే కవిత వచ్చు, కలము నుండి అట్లే కవిత వచ్చు. దాశరథి కృష్ణమాచార్యులు గారు నా తెలంగాణ కోడి రత్నాల వీణ అంటూ ఎలుగెత్తితాడు విప్లవ కవి, కవితా సరథి దాశరథి. ఎన్నో గ్రంథాలు రచించారు. పద్యం, గేయం, సినీ గీతం లాంటి ఎన్నో ప్రక్రియలతో సహా గజల్స్ రాశారు వారు, చక్కని గజల్స్. నాటి నిజాం నవాబు పరిపాలనను వ్యతిరేకిస్తూ ఎన్నో పద్యాలు రాశారు. తెలుగు గజల్ రచనలో తొలి కవి
దాశరథి కృష్ణమాచార్యులు గారు. భరతమాతను స్తుతిస్తూ దాశరథి గారు రాసినటువంటి పద్యం హంసధ్వని రాగంలో పద్మశ్రీ ఆలపిస్తుంది. విందాం. జెండా ఒక్కటే మూడు వన్నెలది, జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భారతాఖండ సేతు హిమాచలోర్వర కవికాండములోనన్ రవీంద్రుండ కండే కవీంద్రుడు ఊర్జిత జగత్యుత్థాలలో శాంతి కోదండోత్యద్విజయుండు గాంధీ ఒకడే తల్లి, గాంధీ ఒకడే తల్లి, మహాభారతి. ఆచార్య తిరుమల గారు, డాక్టర్ ఆచార్య తిరుమల గారు, ఇది ఈనాటి కార్యక్రమంలో చివరి పద్యం అండి. రామరాజభూషణుడు భట్టుమూర్తి సాహిత్య సంగీతాల్లో నిష్ణాతుడైనటువంటి వాడు భట్టుమూర్తి గారు. అది చాలా చాలా పద్యం. దాని తర్వాత ఇది మధ్యభావతి వస్తుందండి. ఇది ఒక మర్చిపోయే మధ్యలో ఇంకో పద్యం ఉంది ఒకటి. దీని తర్వాత మధ్యభావతి రాగంలో వస్తుంది. ఇది మోహన్ రాగంలో పడుతుంది పద్మశ్రీ. లలనాజనాపాంగ చాలా ప్రసిద్ధికైనటువంటి పద్యం. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగదో ప్రసంగము అలసానిల విలోల దళసా సవరసాల ఫలసాదర సుకాల పనవిశాలము అలిని గదరుని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక కులవధూక మతికాంత సులతాంత అతికాంత రతికాంత రణుతాంత సుతనుకాంత వికృత కామోద కురవక వికలవ కుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురములుల్చు మధుమా ఆస పాసరం ముగ్ధ మనోహరమైనటువంటి రాగం మోహన్ రాగంలో ఆలపించింది ఆచార్య తిరుమల గారు. డాక్టర్ ఆచార్య తిరుమల గారు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను వడబోసి విలక్షణమైన కవితా రచనను ఈ తరం వారికి అందించిన సుప్రసిద్ధ కవి ఆచార్య తిరుమల గారు. గద్యం, పద్యం, గేయం, సమీక్ష, నాటకం, విమర్శ ఒకటేమిటి అన్నింటా అందవేసిన చెయ్యి. తన పుట్టినరోజున
కవి సమ్మేళనం ఏర్పాటు చేసి యువ కవులను సత్కరించడమే కాకుండా ఆత్మీయతను, వాత్సల్యాన్ని, అనురాగాన్ని 10 మందికి పంచిపెట్టినటువంటి అజాత శత్రువు ఆచార్య తిరుమల గారు. అమేయ ప్రతిభా సంపన్నుడు ఆ మహాకవి అక్షరార్చనను మధ్యమావతి రాగంలో విందామండి. ఇది చివరి పద్యం అండి. అక్షరమెక్కుపెట్టి హృదయాంతర సీమల నేలగాదగున్. అక్షరమెక్కుపెట్టి కవితామృత సిద్ధిని పొందగాదగున్. అక్షరమెక్కుపెట్టి సుగుణాంబుధే రత్నములందగాదగున్. అక్షరమెక్కుపెట్టి మహిమాన్విత కీర్తిగా నిలిచిపోదగున్. ఆ అందరూ గట్టిగా ఒక్కసారి కరతాళతో పద్మశ్రీని ఆశీర్వదించండి. చాలా చాలా సంతోషం. మీరు ఆస్వాదించినందుకు ధన్యవాదాలు.